ఊర్లకు అప్పుడప్పుడు కోతులను తీసుకొచ్చి సర్కస్ ఆడిచ్చేది. ఊరంతా ఆడనే ఉండేది. కానీ ఇప్పుడు ఊర్ల పబ్లిక్ ఎంతమంది ఉన్నారో కోతులు అంతకంటే ఎక్కువనే ఉండే. కుక్కలేమన్నా తక్కువనా గల్లి గల్లికి మోపోయినాయి. ఇవి సాలే అన్నట్టు అప్పుడప్పుడు గుడ్డేలుగులు మొసళ్ళు వస్తుంటాయి. ఏనుగులు పంటల మీద వడుడు చూస్తూనే ఉంటిమి. కానీ గవన్నొచ్చుడు ఒగెత్తు, గిదొచ్చుడు ఇంకో ఎత్తు. మరి పోలీసులు వచ్చి చెప్పారు పులులు తిరుగుతున్నాయని, పెద్దమల్లని కంచాల చుట్టుపక్కల తిరుగుతున్నాయట. ఎటువైనా కొద్దిగా జాగ్రత్త కొద్ది ఉండాలి. ఏం చేస్తారు మరి? పులి భయం అట్లుంది. కామారెడ్డి జిల్లా అంబర్పేటల పెద్ద పులి తిరుగుతుండే వరకు పబ్లిక్ అంతా పైలంగా ఉండాలని గిట్లా సాటింపేస్తున్నారు. శలకల గట్టేసిన 2 దూడలను చంపేసిందట. అడుగులు పరిచబట్టి ఎటు దిక్కు పోయిందో పునుకులాడుతున్నారు ఇక ఫారెస్ట్ ఆఫీసర్లు. మా చేనులో కట్టేసిన చేనులో ఆ లేగ దూడ మీద దాడి చేసింది. ఇంకా అధికారులు పులి వచ్చింది, ఇది కంపల్సరీ పులి అడుగులు అని మాకు చెప్పారు. మంచిర్యాల జిల్లాల 5 పులులు షికారు చేస్తున్నాయట. మొన్న శ్రీరాంపూర్ల అగవడే వరకు చుట్టుముట్టు ఊర్లలా దేవులాడుతున్నారు. సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు, డ్రోన్ కెమెరాలు తిప్పుతాన్రు. స్పెషల్ టీములు అడవులు జల్లెడబడుతున్నా 6-10 రోజులైనా జాడైతే వల్లే. ఈ ఊర్లు కవ్వల్ టైగర్ రిజర్వ్ జోన్లు ఉండే వరకు మహారాష్ట్రకెళ్ళి వస్తున్నాయట. 2 మగ 3 ఆడపులులని చెప్తాన్రు. కార్మికులు డ్యూటీ పోతాంటే ఇక్కడ కూర్చున్నది అని తెలిసినాక ఈ తొవ్వ బంద్ చేసిర్రు రాత్రి పోలీసు వాళ్ళు. మరి నాకు 20 మేకలు ఉన్నాయి. ఆ మేకలను అటు పట్టుకపోవాలంటే భయాందోళనకు గురి అవుతున్నాం. పనులకు వెళ్లే ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తొందరగా దాన్ని ఎక్కడుందో గుర్తించి దాన్ని తీసుకెళ్లాలి. నవంబర్కెళ్ళి జనవరి నడుమ ఒక అడవిలకెంచి ఇంకో అడవిలకు పోతుంటాయట. నడిమిట్లా గాసం దొరకకో నీళ్ల కోసమో తొవ్వ తప్పి పల్లెలకు వస్తున్నాయన్నట్టు. అటు మోకాను ఉండేటోళ్ళు చెర పైలం మరి.